వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ బండా మల్లేశం హాజరై గ్రామంలో పద్మశాలి సంఘం, మున్నూరు కాపు సంఘం, అంబేద్కర్ యువజన సంఘం, మహిళా సంఘాల భవనాలను ప్రారంభించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ సీసీ రోడ్డు పూర్తయిన సందర్భంగా శిలా ఫలకాన్ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ పాలక వర్గం సిబ్బంది ఆధ్వర్యంలో సర్పంచ్ సోయనేని కరుణాకర్ను సాలువాతో సత్కరించారు. అనంతరం ఎంపీపీ బండా మల్లేశం మాట్లాడుతూ రూరల్ మండలంలో అన్ని గ్రామాల కంటే ఎదురుగట్ల గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఘనత సోయనేని కరుణాకర్ అభినందించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మహిళా సంఘ భవనానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రూరల్ మహిళా అధ్యక్షురాలు సోయనేని లహరి, ఎంపీటీసీ నర్సవ్వ, బాలరెడ్డి, గ్రామ పంచాయతీ పాలక వర్గంతో పాటు ఎదురుగట్ల టెంపుల్ చైర్మన్ సంపేట గంగరాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్, నాయకులు బొడ్డు రాములు, రొండి రాజు, వివోలు, మహిళా సంఘ సభ్యులు తదితర నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటి కరుణాకర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కరుణాకర్ గారిది పట్టుదల చాలా గొప్పది. ఎందుకంటే ఏ ప్రభుత్వం పైసలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ సంఘ భవనాలు కావాలంటే 24 గంటల ఏటి కాదు. ఈ సంఘ భవనాలు ఇప్పుడు కాదు, దాదాపు సర్పంచ్ గెలిచినప్పటి నుంచి ప్రభుత్వం ఓ పక్క ఉంటే కరుణాకర్ గారు ఒక పక్క ఉన్నా కానీ దాని గురించి సేధించినటువంటి మీ అందరి కోసం కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టి ఎల్లవేళలా ఎదురుగట్ల గ్రామం అంటే కరుణాకర్ అనే విధంగా తెలవాలని చెప్పే ఉద్దేశంగా మీ ప్రజలకు సేవ చేయడానికి దొరకడం అదృష్టించి ఇన్ని రోజులు మీరు పదవిలో ఏ విధంగా చూసిరో, పదవిలో ఇంతకుముందు ఏ విధంగా మీ అందరు చూసిండో, రాను రోజుల్లో కూడా మీ అందరి కోసం ఎల్లవేళలా కష్టపడి మీ అందరి కోసం పనిచేస్తారని చెప్పి మాట ఇస్తూ ఇటు కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మా అక్కా చెల్లెలకు, యువ నాయకులకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. పెద్దలందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన ఎదురుగట్ల గ్రామ సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే మన ఇన్ని రోజుల కాలంలో మన వివో బిల్డింగు తన ఆధ్వర్యంలో జరిగినందుకు మరియు దానికి కొన్ని ఇబ్బందులు ఎదురుపడ్డాలని తను చేసినందుకు విజయవంతంగా పూర్తి చేసి మరియు దానికి సహకరించిన అందరి వార్డు సభ్యులు, వార్డు మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి, ఆదిశీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం. మాకు ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ అప్పుడు మాట ఇచ్చిండు కాబట్టి తన మాట ప్రకారం వివో బిల్డింగ్ మాకు త్వరలోనే పూర్తి చేసినందుకు మరియు దానికి సహకరించిన సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్ కి, ఇంకా దానికి సహకరించిన పెద్దలందరికీ మా యొక్క ఆది సీనన్న గెలుసుడుతోనే ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలను, అదేవిధంగా ముఖ్యంగా మహిళా సంఘాలని పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతో ఎమ్మెల్యే గారి దగ్గర ప్రతిపాదన తీసుకురాగానే అది ఏది ఏమైనా కానీ ఈ సంఘాలను నేను పూర్తి చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారితో మాట తీసుకొని కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను. సర్పంచ్ గారికి అదేవిధంగా మహిళా సంఘం అందరి సోదరి అందరికీ నా యొక్క కృతజ్ఞత తెలుపుతూ, ఇలాంటి ఈ సంఘ భవనాలు కానీ మహిళా సంఘం భవనంకి ఇచ్చేసిన అందరికీ నా యొక్క కృతజ్ఞత నమస్కారం తెలియజేస్తూ, అలాగే మన గుడి చుట్టూ సీసీ రోడ్డు చేసినటువంటి నిర్మాణం చేసినటువంటి అందరికీ మన సర్పంచ్ గారికి చూస్తున్నాం. గ్రామంలో నిజంగా పండుగ వాతావరణం అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం గ్రామం నుంచి అన్ని మహిళా సంఘాలు చేసుకున్నాం. ఇందాక చెప్పినట్టుగా కరుణాకర్ గారు, నేను ఎంపీటీసీ ఉన్నప్పటికీ ఆయన నన్ను నిద్రపోనియలే, ఆయన నిద్రపోలేదు. అన్న నాకు ఈ అభినందిస్తున్నాను నేను మీ గ్రామం తరఫున. అయితే ఇప్పుడు ఐమక్ క్లాస్ కావాలని సర్పంచ్ గారు గౌడ క్లాసులు ఘోరంగానే ఆధారం ఉంటుంది మీకు కానీ సర్పంచ్ కూడా పెద్దలు ఎమ్మెల్యే గారి సహకారంతో మరి అన్ని సంఘాలు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఎలాగైనా మహిళా తల్లులకు, నా సోదరి మనులకు భవనం కట్టించాలనే సంకల్పంతో ఎంత ఖర్చు అయినా కూడా మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారు మన ఊరికి
వచ్చిన రోజున ఎలక్షన్ల సమయంలో అన్న మా మహిళా సోదరిమణులు ఇబ్బంది పడుతున్నారు కొద్దిగా, అది మాకు కావాలి అని అనగానే వెంటనే తప్పకుండా మీకు కట్టిస్తా అని హామీ ఇచ్చారు. గెలిచిన నెల 2 నెలల లోపే మరి మీకు సంఘం కట్టించుమని చెప్పి మరి పూర్తి చేయించు, కరుణాకర్ నువ్వు పూర్తి చేయించు, ఆ నిధుల బాధ్యత నాది, ఆ రోజు మనం మాట ఇచ్చినాం, మాట ప్రకారం పనిచేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం చాలా గర్వకారణం. మరి మనందరి తరఫున కూడా ముందుగా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు, మరి మన సంఘం కట్టించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి గల్లీ కూడా సీసీ రోడ్లు పోసుకున్నాం. 2 ఇళ్ళు ఉన్నా, 3 ఇళ్ళు ఉన్నా, 4 ఇళ్ళు ఉన్నా, ప్రతి ఇల్లుకు రోడ్డు పోసుకున్నాం. ఒక్కొక్క ఇల్లు ఉన్నాయి. కొండ ఎమ్మెల్యే గారి సహకారంతో దాదాపుగా ఈ మార్చి లోపే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి నన్ను హక్కున చేర్చుకొని నన్ను కాపాడుకున్న మీ అందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సర్పంచ్గా ఇప్పుడు నన్ను 10 సంవత్సరాల పాటు నన్ను కాపాడుకున్నారు. మీ అందరికీ కూడా మరి ఈ రోజుతో మా పదవి ముగుస్తూ ఉంది. మరి ఇన్ని రోజులు సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బయటకు వెళ్ళినా మా అధిష్టాన వర్గం నిర్ణయం వరకు వారు ఏది పోటీ చేపిస్తే దానికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాగే మీ అందరి ఆశీర్వాదం మా పైన ఉండాలని కోరుకుంటూ అంతా పెద్దలు, గ్రామ పెద్దలు ఐక్యంగా ఉండి మరి గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ రోజుకెళ్ళిన సర్పంచ్ పదవి అయిపోయినా కూడా రేపటికెళ్ళి ఇదే విధంగా మీకు ఏ అవసరం ఉన్నా కూడా మీ ఎంబడి నుండి సేవ చేస్తా అని చెప్పి మీ అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనకు వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన పిలువగానే వచ్చిన మన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.